పరమేశ్వరా, ఎక్కడున్నావయ్యా? నిత్యం పూజలందుకోవాల్సిన ఈ మహాలింగం ఎటువంటి ఆదరణ లేకుండా నిరాధారంగా ఉంది. కారణం ఇది ఎవ్వరికీ తెలియకపోవడం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఈ రోజు శివయ్యను పూజించుకునే భాగ్యం దక్కింది. ఇదొక అరుదైన శక్తివంతమైన లింగం. 14వ శతాబ్దానికి చెందింది. ఎందరో మునులు, ఋషులు, సిద్ధులు తపస్సు చేసి గొప్ప గొప్ప శక్తులను పొందిన చోటు. ఈ అన్నవాళ్లు ఈ శివయ్యకు ఆలయాన్ని నిర్మించాలని, నిత్యం పూజలు అందుకునేలా చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో పోరాడుతున్నారు. నువ్వు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈ రోజు ఆ శివానుగ్రహం వల్ల ఈ వీడియో నీ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ మహాలింగాన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నీది. మేము ఈ లింగాన్ని ఎలా చేరుకున్నామంటే, కడప జిల్లా చింతకుమ్మదిన్నె మండలం గుర్రంగుంపు సుగాలితాండా అనే ఒక నిర్మానుష్య గ్రామాన్ని దాటి దట్టమైన శేషాచల అడవుల్లో దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణించి వాగులు, వంకలు, కఠినమైన దారులు, చిన్నపాటి నీటి జలపాతాలు మరియు ప్రవాహాలు, అలా వాటన్నిటిని దాటుతూ వీళ్ళందరి సహాయంతో చివరగా ఈ మహాశివుని చెంతకు చేరాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దట్టమైన అడవుల్లో ఉండే లింగాలు ఎంతో శక్తివంతమైనవి, ప్రత్యేకమైనవి కూడా. హర హర మహాదేవ శంభో శంకర.